హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ వీడియోలో కొత్త టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీకు ఇంకో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంటుంది. పైన మీకు జీమెయిల్ అకౌంట్ సింబల్ ఉంటుంది కదా, లోగో, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ ఉంటే కింద యాడ్ అనేదర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు గూగుల్ పైన క్లిక్ చేసుకోండి. గూగుల్ పైన క్లిక్ చేశాక మనకు పేజ్ అయితే గూగుల్లోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ మీ పిన్ అడుగుతుంది, మీ స్క్రీన్ లాక్ అక్కడ ఇచ్చేయండి. మీ స్క్రీన్ లాక్ ఇచ్చాక ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ మీరు క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. పైన ఉన్న దాన్ని క్లిక్ చేయకండి. ఫర్ బిజినెస్ పర్సనల్ దేనో ఒకటి క్లిక్ చేసుకొని ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, సర్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం పైన ఫస్ట్ నేమ్ టెక్ అండ్ సెకండ్ నేమ్ గౌతమి ఇచ్చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మీకు ఇక్కడ డే, మంత్, ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. డే మీరు 21 22 ఏదో ఒకటి ఇచ్చేయండి. మంత్ అండ్ అలాగే ఇయర్, ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇచ్చేయండి. ఇచ్చాక కింద జెండర్ అనే ఆప్షన్ ఉంది కదా, మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి. ఇచ్చాక నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇవన్నీ డీటెయిల్స్ క్లిక్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇచ్చిన నేమ్కి తగ్గట్టు ఒక 2 or 3 మెయిల్స్ అయితే వస్తాయి. అందులో మీరు ఏదో ఒక చూస్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ విధంగా మీకు గౌతమి టెక్ గౌతమి ఏదో ఒకటి మీకు నచ్చిన నేమ్ పైదా కిందిదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చాక మనకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అక్కడ మీకు పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. మీరు మెయిల్ క్రియేట్ చేసుకున్నారు కదా, దానికి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చేసి కింద నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకైతే మెయిల్ అయితే క్రియేట్ అయితే కన్ఫామ్గా అయిపోతుంది. ఈ విధంగా మీరు ఇంకా ఏ మెయిల్స్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని మెయిల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చాక కిందికి స్క్రోల్ చేసి ఎస్ ఐ యామ్ ఇన్ అని క్లిక్ చేస్తారా ఆర్ స్కిప్ చేస్తారా మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఈ విధంగా ప్రైవసీ అండ్ టర్మ్స్ వస్తుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఐ అగ్రీ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఇప్పుడు మెయిల్ అయితే క్రియేట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఐ అగ్రీ క్లిక్ చేశాక మీకైతే పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. దానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 10 seconds. ఈ విధంగా మీ ఫోన్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటుంది కొన్ని ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి. చెక్ చేశాక మీకు మెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మీరు కొత్త మెయిల్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ అయితే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. ఈ విధంగా మనం గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పక ఫాలో అవ్వండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడిగితే నేనైతే రిప్లై తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.